కువైట్ లో నేను పనిచేస్తున్న ఊర్లో స్కూల్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. పొద్దున్నే 7:30కు స్కూల్లో పిల్లల్ని అయితే వదిలేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 1:30 అయింది. ఇప్పుడు పిల్లలు తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. కువైట్ లో స్కూల్ అనేటివి మధ్యాహ్నం వరకే ఉంటాయి. మన ఇండియాలో లాగా సాయంత్రం వరకు అయితే ఉండవు. ఇండ్లలో పనిచేసే డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి స్కూల్ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొందరికి మాత్రమే స్కూల్ డ్యూటీలు ఉండవు. స్కూల్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 6 గంటలకి నిద్ర లేవాలి, కార్లన్నీ కడుక్కోవాలి, పిల్లల్ని స్కూల్ వదలాలి, మళ్ళీ తీసుకురావాలి. స్కూల్ దగ్గరికి వచ్చి కార్ అయితే పార్కింగ్ పెట్టేశాను. మీకు స్కూల్ చూపిస్తా చూడండి. ఎంత పెద్దగా ఉంటాయో చూడండి. ఇక్కడ స్కూల్ అయితే కన్నా చాలా పెద్ద స్కూళ్ళు ఉంటాయి. చాలా బాగుంటాయి స్కూళ్ళు కూడా. ప్రతి స్కూల్లో కూడా ఏసీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొత్త ఏరియా కాబట్టి ఇంకా స్కూల్ అన్ని కూడా ఓపెన్ అవ్వలేదు ఈ ఊర్లో. అక్కడ ఒకటి స్కూల్ మాత్రం ఓపెన్ అయినాయి. పిల్లలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది స్కూల్ వదిలినప్పుడు అయితే గానా. చాలా ఇబ్బంది పడతారు డ్రైవర్లు అయితే. ఈ ఊరు పూర్తిగా డెవలప్ అవ్వడానికి ఇంకా 2 సంవత్సరాల టైం పడుతుంది. అంతవరకు కొద్ది కష్టంగానే ఉంటుంది. ఇక్కడ పనిచేసే డ్రైవర్లకైనా ఇళ్లలో పనిచేసే పని మనుషులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.